2022 సంవత్సరంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలనే ఒక ఉద్దేశంతో గత ప్రభుత్వము మన ఊరు మనబడి పాఠశాలలను పటిష్టపరచాలనే ఒక ఉద్దేశంతో గతంలో ఉన్న పాఠశాలల్ని అవన్నీ అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ తోటి పనులు చేయించడం జరిగింది. అప్పటి నుండి గత 2023 నుంచి ఇంతవరకు మేము చేసిన పనులకి మేము అన్ని వర్కులన్నీ కంప్లీట్ చేసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. స్కూల్ బిల్డింగ్స్ ఇంతవరకు వాటికి సంబంధించిన బిల్స్ రావట్లేదు. మేము ఎన్నిసార్లు మండల స్థాయిలో ఎంయూలని, జిల్లా స్థాయిలో డియూలని, కలెక్టర్ని కలిస్తే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఈరోజు మేము ఇప్పటికీ ఒక 2-3 సార్లు కమిషనర్ గారిని కానీ డైరెక్టర్ గారిని కానీ 4-5 సార్లు కలవడం జరిగింది. వాళ్ళ సైడ్ నుంచి రెస్పాన్సిబిలిటీ లేదు. ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి ఇంతమందిని గ్యాదర్ చేసి ఇవాళ మెమోరాండం అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. దీన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి బిల్లుని వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి కోరుకుంటూ మేము దీన్ని ఖండిస్తున్నాం, ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాం. నా పేరు గున్నా ప్రవీణ్ రెడ్డి అండి. నేను తాజా మాజీ సర్పంచ్ యాదిరెడ్డిపల్లి, నాగర్ కర్నూలు జిల్లా. గత 2 సంవత్సరాల కింద పాత స్కూలు పురాతన భవనాలు ఉన్నాయని గత గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చొరవతో మన ఊరు మనబడిలో భాగంగా పాత స్కూళ్లను బాగు చేయాలనే ఉద్దేశంతోన మొదలు పెట్టడం జరిగింది. పాత స్కూలు ఏదైతే ఉన్నావో అవి డిస్మెంటల్ చేసి కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. అవి కంప్లీట్ చేసి పూర్తయ్యే దశలోనే విద్యకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలనుకున్నటువంటి మన ప్రభుత్వం చొరవతో, అధికారుల ఒత్తిడితో అందరం కూడా మన ఊరికి, మన గ్రామానికి, మన ఏరియాకి మంచిగా రావాలనే ఉద్దేశంతోన పనులు తొందరగా ప్రారంభించి చేయాలని సంకల్పంతో మేము అప్పులు చేసి బయట ₹2-3 మిత్తికి తీసుకొచ్చి కొన్ని లక్షల రూపాయలు తీసుకొచ్చి పనులు మొదలు పెట్టడం జరిగింది. అది ఈ రోజు వరకు కూడా సుమారు 2 సంవత్సరాలు గడిచినా కానీ ఈ రోజు వరకు కూడా మాకు రావాల్సినటువంటి బిల్లులు, ఈ బకాయిలు ఇవ్వడం లేదు. పిల్లలు కూడా పనులు అసంపూర్తిగా ఉండడం వల్ల పిల్లలు బయట చెట్ల కింద చదువుకోవడం జరుగుతుంది. వర్షాకాలం వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఎండలో వానాకాలంలో పిల్లలు నానా నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వాలు మన విద్యకే విద్య, వైద్యం 2 అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అటువంటి విద్యను ఈ విధంగా నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వాలు ఈ విధంగా పట్టించుకోకపోవడం శోచనీయం. కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి వద్దనే విద్యాశాఖ ఉన్నది కాబట్టి వారు చొరవ తీసుకొని మాకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు చెల్లించి త్వరగా ఈ పనులు పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. సుమారు ఇంతకుముందు ఒక 1000 కోట్లు ఉన్నాయని అంటున్నారండి. ఫస్ట్ మాకు 1.5 year కింద 300 కోట్లు అని చెప్పారు. ఇప్పుడు మాత్రము 1000 కోట్ల పైన ఉన్నాయని చెప్పారు. గతంలో ఉన్నటువంటి డైరెక్టర్ దేవసేన మేడం కానీ కలిశాను నేను. దాదాపు 2 years నుండి తిరుగుతూనే ఉన్నానండి. ఇప్పటికి చెప్పులు అరిగిపోయినాయి తిరిగి. ఇంకెవరికి ఇవ్వాలో అర్థం కావట్లేదు, ఎవరిని కలవాలని అర్థం కాలేదు, ఎవరిని అడిగినా పట్టించుకోవడం లేదు. డిఓ గారిని కలిసినాము, ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారిని కలిసినాము, సెక్రటరీల వాళ్ళని కూడా కలిసాము. కాబట్టి విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి వారు త్వరగా మా మీద దయతలిచి ఈ ఉన్నటువంటి పేద కాంట్రాక్టర్ల మీద దయతలిచి మేము బయట మిత్తికి తీసుకొచ్చిన మా కన్నా లాభాపేక్షతో మేము పనులు చేయలేదు. మా ఊరికి, మా గ్రామానికి అభివృద్ధి కావాలి. మా పిల్లలు మంచిగా చదువుకొని విద్యాబుద్ధులు నేర్పుకొని బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే మంచి కట్టియాలనే ఉద్దేశంతోనే చేసినాము. కాబట్టి ఈ వేరే పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చే డబ్బులు ఏమన్నా ఆపేసి మా అటువంటి చిన్న కాంట్రాక్టర్లను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పై 19 నెలలు అవుతుంది రాష్ట్రంలో. మరి ఒక్కసారన్న ముఖ్యమంత్రికి అంశాల మీద మీరు మెమరాండం ఇచ్చారా? విద్యాశాఖ కూడా ఆయన చేతుల్లో ఉంది కాబట్టి డైరెక్టర్ గారికి ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాది నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ కన్సర్న్ కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఇవ్వలేదు. కాకపోతే డైరెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ నోటీసు నుండి వాళ్ళు చెప్తామని చెప్పారు, కానీ ఈ రోజు వరకు కూడా రాలేదు. పేరు వేదవ్యాసు. నేను నల్గొండ జిల్లా నుంచి రావడం జరిగింది. నేను దాదాపు 4 స్కూళ్ళు కంప్లీట్ చేశాను. బీనపల్లి, మరిగూడెం, మాల్ అండ్ కుర్మేడ్ స్కూళ్ళు చేశాం. అయితే దీనికి ఏంటంటే మా చిన్న కాంట్రాక్టర్లు కేవలం 300 నుంచి 400 కోట్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. మిగతా 500-600 కోట్లు ఏవైతే ఉన్నాయో అదంతా పెయింటింగ్ వర్క్. పెద్ద కాంట్రాక్టర్లకు వాళ్ళందరూ ఆల్రెడీ డబ్బులు ఇచ్చిరని మా దగ్గర ఉన్న సమాచారం. ఓన్లీ పెద్ద కాంట్రాక్టర్లే కనబడతారా? చిన్న కాంట్రాక్టర్లు అన్ని పుస్తకాలు అమ్మి ఓడు బంగారం కుదబెట్టి అన్ని నానా యాదన. ఇది చిన్న సమస్యగా మీకు కనపడవచ్చు, కానీ మాకు చాలా పెద్ద సమస్య ఇది. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకెళ్ళి 100 రిప్రజెంటేషన్లు ఇవ్వచ్చు. ఈ దేవసేన మేడం ఉన్న కాడ నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చిన కమిషనర్ గారు కూడా 100 రిప్రజెంటేషన్లు ఇవ్వచ్చు. ఏ రిప్రజెంటేషన్ కలెక్టర్లకు ఇచ్చారు, ప్రజాప్రతినిధుల దగ్గర, ఇప్పుడున్న ఎమ్మెల్యేల దగ్గర పోతే మాకేం తెలుసు? గత ప్రభుత్వం అయితే ప్రస్తుత ప్రభుత్వం అవుతుంది. ఈ ప్రభుత్వంతో మాకేం సంబంధము? మేము కాంట్రాక్టర్లము. ప్రభుత్వం మారుతుంది, కొత్త ప్రభుత్వం వస్తుంది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది. మేము ఏడ చావాలి?
మేము అప్పటికి అది లాభదాయకమైన పనులు డబ్బులు వచ్చే పని కాదు, కేవలం ఎస్ఎస్ఆర్ రేట్లకే వేసిరు. మా దగ్గర ఉన్న ఏఈలు కానీ డీలు కానీ జర చేయండి అబ్బా, మా దగ్గర ప్రెజర్ ఉంది, మాకు ప్రెజర్ ఉందని ఎంటబడి చేపించారు. ఇవాళనేమో ఒక్కరూ స్పందన లేదు, ఏఈలు లేదు, డీలు లేదు, ఈ లేదు, ఏ ఒక్కరు స్పందిస్తలేరు. మరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మరి ఇవాళ మొదటిసారి మేము అందరం కలుసుకోవడం జరిగింది. కలుసుకోవడం మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కమిషనర్ గారికి మరి డైరెక్టర్ మేడం గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని పోతున్నాం. కేవలం రిప్రజెంటేషన్ ఇచ్చి ఎప్పటి వరకు ఇస్తారు, కాలయాపన కాదు. ఇప్పుడు దగ్గర 2.5 సంవత్సరాలు అవుతుంది. 2023 జనవరిలో ఇచ్చారు, ఇవాళ దాకా లేదు. 2.5 సంవత్సరాలు దాటింది, పేమెంట్ అనేది లేదు. మాకు కావాల్సింది అంటే పేమెంటు.